ఆయన అనగా యేసు ప్రభుల వారు మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక, యేసు ప్రభుల వారు మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఇది మీరు నమ్ముతున్నారు కదా? యేసు ప్రభుల వారు మన అందరి కోసం తన ప్రాణం పెట్టాడు, నమ్ముతున్నారు కదా? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా, ఆ మాట చూడండి, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. ప్రతి క్రైస్తవుడు ఎప్పుడు గుర్తుంచుకోవలసిన చక్కటి స్లోగన్, ఒక నినాదం, యేసు నా కోసం ప్రాణం పెట్టాడు, నేను నా సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి. మరి మీరు ప్రాణాలు తీస్తున్నారు కదా, ప్రాణం తీస్తున్నారు ఈ రోజు. ఎవరి కోసం? ఎవరండి ప్రాణం పెట్టగలరు? ఎవరు మీకోసం చెప్పగలరండి? ఎవరు వీళ్ళు మా కోసం ప్రాణం పెట్టగలరండి? ఎవరైనా చెప్పగలరా మీకోసం? ప్రాణం పెట్టవలసిన మీరు ఏం చేస్తున్నారు? ప్రాణాలు తీస్తున్నారు. మీకు మరో జీవితం వచ్చిద్దా? ఆయన వచ్చినప్పుడు నేను లేపుతాడా? ఆయన యేసు ప్రభువు వారు మళ్ళా రెండవ మారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారంతే. ఆయన వారు మాత్రమే. ఆయన వారు అంటే ఎవరు అనంటే, ఎవరైతే తన సహోదరుల కోసం చనిపోతారో, అనగా తన సహోదరులను కాపాడుకోవటానికి, తన సహోదరు రక్షించుకోవడానికి, తోటి సహోదరుని రక్షించుకోవడానికి, తోటి విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నీ సమయాన్ని పెట్టగలుగుతున్నావా? నీ ఆరోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నావా? నీ ఆయుష్ని ఇవ్వగలుగుతున్నావా? నీ ధనాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఏది నువ్వు ఇవ్వగలుగుతున్నావు చెప్పు? అలా ఎవరైతే పెడతారో, ఎవరైతే ఇవ్వగలరో వారు ఆయన వచ్చినప్పుడు మరలా బ్రతుకుతారు. మిగిలిన వారు ఆ భయంకరమైన పాతాళ గుండములో, వేదనకరమైన అగ్ని జ్వాలలలో యాతన యాతన యాతన, ఏడుపు, దుఃఖం, కోట్ల సంవత్సరాలు ఆత్మగా నీకు చావుండదిక, నిత్య శిక్ష.